ఇది ఖచ్చితంగా నేను జత అనగానే ఆయన జతగా పార్వతి వచ్చిందంటే గా నిషేధం అన్నాడు ఆయన. ఇంకేమనాలో అనుకోవాలి. జత యౌ అన్నాను నేను, అయిపోయింది. జతగా అన్నా జత యౌ అన్నా తర్వాత క్రియాపదం వేసుకోవచ్చు. తర్వాత వేసుకోండి, మీ జత యౌ అయిపోయింది, ఇంకేమంటామో తెలియదు, అందుకని వేసుకోమంటారు. నా అన్నాను నేను. నా అన్నప్పుడు పురుషగుణ్ణి కావాలనే తప్పుదారి పట్టించా. ఎందుకంటే ఆ నాతో మళ్ళీ కొత్త పదం మొదలవుతుందని అంటే ఆయన దానికి సంబంధించింది ఏదో ఊహిస్తాడు అనకుండా జత యౌనా అని 2 సార్లు అన్నా అంటే నాయన అక్కడికి ఆ పదం అయిపోయిందని. అది రాంగ్, అవ్వలేదు, నా ప్రణాళిక వేరే ఉంది. ఇదంతా వ్యూహాలు, వ్యూహం ప్రతి వ్యూహం, వ్యూహం ప్రతి వ్యూహం. ఇది పాకిస్తాన్తో యుద్ధం కాదు, చైనా వాడితో యుద్ధం అవధానం అంటే. పాకిస్తాన్తో యుద్ధం ఎంతండి, 3 దెబ్బలు, పెద్ద విషయం కాదు అక్కడ. చైనా వాడితో యుద్ధం, అమెరికా వాడితో యుద్ధం, అది అవధానం. పాకిస్తాన్తో యుద్ధం కాదు ఇది. ఆ జాగ్రత్తలోనే, ఎందుకు పృచ్ఛకులంతా మహానుభావులు, అప్పటికే శతావధానాలు చేసిన వాళ్ళు ఉంటారు, వదిలిపెడతారా అలాగా? అంతర్గతంగా అనేక ఆవేశాలు ఉంటాయి, బయటికి చెప్పరు. కానీ నాకు వచ్చిన పేరు వీడికి వచ్చేస్తే ఎలాగాని ఒకడు అనుకుంటాడు, నాకు ఎలాగో రాలేదు వీడికి కూడా రావద్దని ఇంకోటి అనుకుంటాడు. రకరకాల బుద్ధులు ఉంటాయి, అన్నిటికీ సిద్ధంగానే ఉండాలి. మొత్తం మీద క్రీడ అయిపోవాలి కదా, అందుకని జత యౌనా అన్నాను. అంటే పాపం ఆయన ఆ పదం అయిపోయింది అనుకుని ఇంకేదో నిషేధం చేశాడు. జత యౌనామే అని వేశాను నేను. ఆమె అంటే ఆవిడ వచ్చింది అక్కడికి, పార్వతీదేవి. మళ్ళీ పదం అయిపోయింది. ఎప్పటికప్పుడు అవధానం చేయాల్సిన గొప్ప సాహసం ఏమిటంటే ఎప్పటికప్పుడు పదం అయిపోయింది, వాక్యం అయిపోయింది, వాక్యం అయిపోయింది, పదం అయిపోయింది అన్న భావనతో ఉంటే ఏం నిషేధించాలో తెలియక బుర్రకెలుక్కుంటాడు. అది మనకు అవకాశం, నిషిద్ధాక్షర కాదు. సోదర అవధానులకు చెబుతున్న, అవధానంలో ఎక్కడ అవకాశం వచ్చినా ధారణ చేసుకోవాలి, మనస్సులో ధారణ చేసుకోవాలి. ఈ బోడి నిషిద్ధాక్షర ఆలోచిస్తూ కూర్చోకూడదు ఇక్కడ, అదేదో ఒకటి అవుతుంది. గ్యాప్ వచ్చింది అంటే అంతకుముందు చెప్పిన సమస్య, అంతకుముందు చేసిన వర్ణన, అంతకుముందు చెప్పిన పాదం, ఆ రౌండింగ్లోకి వెళ్ళిపోవాలి. ఆవృత్తి వెళ్ళిపోవాలి. ఈయన ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ, ఇంకేదో నిషేధం చేశాడు. జత యౌనా ఆమెయే అన్నాను, మళ్ళీ పదం అయిపోయింది, మళ్ళీ వాక్యం అయిపోయింది. పెద్ద సర్కస్ ఇది.